ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అసలు సామాన్య ప్రజలు ఏమనుకోవాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక భయంకరమైనటువంటి కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఆ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నైపుణ్యంతో చేసినటువంటి కేసు కాదు. మొట్టమొదట ఈ కేసును ఐడెంటిఫై చేసింది కానీ పలానా చాట అవినీతి జరిగిందని కానీ తేల్చింది మహారాష్ట్రలో ఉన్నటువంటి జిఎస్టీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ సిమెన్స్ అనేటువంటి వాళ్ళ పేరుతో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దీంట్లో జిఎస్టీ సరిగ్గా కట్టలేదు, ఇవంతా కూడా చాలా ఫ్రాడ్గా ఉన్నట్టుందని చెప్పి అక్కడటువంటి మహారాష్ట్ర జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత స్కామ్ జరిగిందో బయటపడింది. మరి ఈరోజు ఆ స్కామ్ సంబంధించి సిట్ బృందం ఈరోజు సిఐడి వాళ్ళు కూర్చొని జరిగినటువంటి దర్యాప్తులో పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. వీళ్ళు చేసేటువంటి అగ్రిమెంట్సే బోగస్ అని తేలినాయి. వీళ్ళు ఏ కంపెనీ పేరు చెప్పుకొని డబ్బులన్నీ అగ్రిమెంట్ అయినాయని చెప్పుకున్నారో ఆ సిమెన్స్ కంపెనీనే అయ్యా ఇది మాకు సంబంధమే లేదు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా ఇండియా హెడ్ కి సంబంధించి వాళ్ళు ఏదో అతన్ని లోబర్చుకొని మేనేజ్ చేసుకునేటువంటి మోసం అని చెప్పి సిమెన్స్ యొక్క మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఆ రోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా పైకంతా చెప్పి సిమెన్స్ పేరు చెప్పి మేము అగ్రిమెంట్ చేశామని చెప్పారు, కానీ చివరికి ఈ డబ్బులంతా పోయింది వేరే బోగస్ కంపెనీకి పోయినాయి. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి కాలంలో ఈ డబ్బులు ఏ రకంగా రూట్ అయిపోయినాయి, ఈ మనీ లాండరింగ్ రూటింగ్ అంతా కూడా పూర్తిగా జరిగింది. ఈ సిమెన్స్ కంపెనీ ఎవరైతే వీళ్ళు చెప్పారో ఈ కంపెనీ నుంచి పోయినటువంటి డొల్ల కంపెనీలన్నిటి కూడా బయట పెట్టారు. ఆ రోజు ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నాడో, ఎవరైతే 3 పోస్టులు ఆ రోజు నిర్వహించి ఈ స్కామ్ కు అయ్యేదానికి అవకాశం కల్పించాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు తొందరపాటు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క సిఫారసును పక్కన పెట్టి ఎటువంటి అవకాశం లేకుండా 360 కోట్లు ఇవ్వండి అని చెప్పి నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైన్ చేశారు. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసు అంతా కూడా పక్కదావ పట్టిందని చెప్పేసుకొని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు, తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం. ఈ రకమైనటువంటి విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ ను ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము. ఇది మాత్రం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చిట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్య. దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్యంతరకరం. ఇది కాకుండా ఈరోజు అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఉన్నటువంటి విషయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, దాని పట్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. గడిచిన 20 నెలలు దగ్గర కావస్తుంది, 19 నుంచి 20 నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్నేమో రామానాయుడు 8,000 కోట్ల రూపాయలు
రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. బహుశా ఆయన కూడా చంద్రబాబు నాయుడు అనుచరుడే కాబట్టి అబద్ధాలకు హద్దే లేకుండా పోతా ఉన్నట్టుంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం. మీరు 800 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు కదా, మాకు తెలిసినటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక పిడికెడి మట్టి కూడా తీసేటువంటి దాఖలాలు లేవు. దీనికి గడిచిన ప్రెస్ మీట్లో నేను క్లియర్గా అడిగా, రామానాయుడు గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీలను సమావేశపరచండి, ఆ సమావేశం ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపులు చేశారు, ఏ ప్రాజెక్టుకు ఎంత పేమెంట్ చేశారో చెప్పమని చెప్తే దానికి ఈ రోజు వరకు స్పందన లేదు. నిన్న నెల్లూరు జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా కందులేరును సందర్శించేదానికి ఆడ జరిగేటువంటి లోపాలను కానీ ఆడ జరిగేటువంటి పనితీరును కానీ పరిశీలించడానికి పోతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడటువంటి ఇన్ఛార్జీలు అక్కడటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా ఈ ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది మాకు అర్థం కావడంలే. మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు, రాయలసీమకు మేలు చేసింది మేమే, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు మేమే పూర్తి చేస్తాం. ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 8,000 కోట్ల ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు. ఆడ నెల్లూరు జిల్లాలో అక్కడటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కండలేరును సందర్శించేదానికోసం వాళ్ళు బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు అడ్డుకునే దాంట్లో మీ ఆంతర్యం ఏంది? మీరు ఎందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ ప్రాజెక్టు సందర్శిస్తుంటే అడ్డుకున్నారో ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకందరికీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోమశిల నుంచి కూడా ఫ్లడ్ వాటర్స్ వస్తున్నాయి. సోమశిల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో ఓవర్ఫ్లో అయిపోయి సముద్ర పాలవుతున్నాయి నీళ్లు. కాబట్టి ఈరోజు సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు మాత్రమే కండలేరుకు పోయేదానికి అవకాశం ఉంది. దాని 24,000 క్యూసెక్లకు అంటే దాదాపు 2.25 నుంచి 2.5 టీఎంసీ వరకు తీసుకొని పోయేదానికి వైడనింగ్ ఆఫ్ సోమశిల టు కందలేరు ప్రాజెక్టు చేపడితే ఈ రోజుకి ఈ 19 నెలల్లో నుంచి ఒక పిడికెడు మట్టు ఆ ప్రాజెక్టు నుంచి తీసేయాలి. ఆ డొల్లతనం బయటపడుతుందని చెప్పి ఈరోజు మా నెల్లూరు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు అడ్డుకున్నారు. మేము అడిగాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాయలసీమ ప్రాంతాలకు గడ్డు కాలంలో. అంటే రొటీన్ గా వర్షం వచ్చినప్పుడు వర్షాభావం బాగుండేటప్పుడు కృష్ణా నదిలో పూర్తిగా నీళ్లు పోయినప్పుడు ఎవరికీ ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందంటే లీన్ పీరియడ్ లో, వర్షాభావం తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కృష్ణా నదిలో ఫ్లో ఆఫ్ వాటర్ తక్కువ ఉండేటువంటి పరిస్థితుల్లో రాయలసీమను ఆ యొక్క గడ్డు కాలం నుంచి ఎట్లా కాపాడాలనే దానికోసమే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. మొట్టమొదట ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే శ్రీశైలం దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఒకటి భీమా, ఒకటి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఈ స్కీమ్లని ఒక్కొక్క స్కీముకు 2 టీఎంసీల నీళ్లు దాదాపు పంపు చేస్తా పోతారు వీళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి పంపులంతా కూడా దాదాపు 795 లేకుంటే 800 అడుగులు నీటి మట్టంలో వీళ్ళు ఈ ప్రాజెక్టులు కడుతున్నారు. అంటే నీళ్లు చాలా తక్కువ ఫ్లో ఉండేటప్పుడు కూడా ఆఖరి బొట్టు కూడా కృష్ణా నదిలో ఉన్నటువంటి చివరి బొట్టును కూడా వీళ్ళు ఎత్తి తెలంగాణకు పోసుకునేదానికి ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాయలసీమకు నీళ్లు ఏమాత్రం రావాలన్నా అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే నీళ్లు రావాలి. 44,000 క్యూసెక్ల నీళ్లు పోతిరెడ్డిపాడులో ఎప్పుడు వస్తుందంటే శ్రీశైలం దగ్గర 885 అడుగుల లెవెల్ వరకు నీళ్లు పోతేనే మనకు 44,000 క్యూసెక్లు వస్తాయి. 841 అడుగుల్లో పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్ ఉంటుంది. ఆ స్థాయిలో నీళ్లు మొదలైతే ఫస్ట్ 5 క్యూసెక్లు, 10 క్యూసెక్లు, 1 మీటర్ ఎత్తుపోతే 1000 క్యూసెక్లు, 2 మీటర్లు ఎత్తుపోతే ఇంకొక 5,000 క్యూసెక్లు, అట్లా 44,000 క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి పోవాలంటే శ్రీశైలంలో
885 అడుగుల ప్రవాహం ఆ లెవెల్ పోతేనే నీళ్ళు వస్తుంది. 841 అడుగు కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు ఒక్క నీటి బొట్టు కూడా రాయలసీమ ప్రాంతానికి వచ్చేదానికి అవకాశం లేదు. నీళ్లు తక్కువ వచ్చేటువంటి సమయంలో ఆ కింద ఉన్నటువంటి నీళ్లు లిఫ్ట్ చేసుకోకుండా ఉంటే రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా నీళ్లుండవు. దీన్ని చెప్పకుండా రకరకాలుగా పక్కన మాట్లాడుతున్నారు. ఏందేందో అనవసరమైనటువంటి కథనాలు రాస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి 8,000 కోట్లు ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. అయ్యా రామానాయుడు గారు, సార్ చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు 8,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఏ ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా స్టేక్ హోల్డర్స్ అందరినీ, అన్ని పార్టీల వాళ్ళను, అన్ని సంఘాల వాళ్ళను, అక్కడటువంటి రైతులందరినీ కూడా సమావేశపరిచి మీరు ఒకసారి డీటెయిల్ ఇస్తారా? మాకు తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఆల్ ప్రాజెక్ట్స్ ఎక్సెప్ట్ ఒక్క హంద్రీనేవాలో జరుగుతున్నటువంటి లైనింగ్ కాలువలు, ఆ తర్వాత కుప్పంకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పోయేటువంటి పనులు తప్పితే ఈరోజు ఎటువంటి పనులు రాయలసీమలో బొత్తిగా స్టాండ్ స్టిల్ అంటే టోటల్ స్టాండ్ స్టిల్. మా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కు లింక్ పనులు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో ప్రారంభమైనాయి. దాదాపు 4,000 కోట్లతో జరిగేటువంటి ఆ పనులు 1100 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేశారు. అది చాలా మంచి ప్రాజెక్టు. ఇక్కడ వేంపల్లె అంటే దాదాపు వేంపల్లె వరకు జిఎన్ఎస్ఎస్ తో గ్రావిటీలో నీళ్లు వస్తే 2-3 లిఫ్ట్ల వల్ల చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం మదన్నపల్లె ప్రాంతము, కుప్పం ప్రాంతము, పొంగనూరు, ఆ తర్వాత రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, ఈ ప్రాంతాలకంతా కూడా ఏ రోజు కూడా ఎవరు కలలు కన్నటువంటి ప్రాంతానికంతా కూడా నీళ్లు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దాన్ని పూర్తిగా నిలబెట్టేసాం. ఈరోజు ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఈరోజు ఉండేటువంటిది జిఎన్ఎస్ఎస్ 20,000 కెపాసిటీ ఉంది. దాన్ని 30,000 క్యూసెక్ల కెపాసిటీకి తీసుకొని పోవాలా, అదనంగా టన్నల్ జరగాల, జిఎన్ఎస్ఎస్ వైడనింగ్ 20,000 క్యూసెక్ల కెపాసిటీ నుంచి 30,000 జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు జరిగాయి. ఈరోజు ఆ పనులన్నీ కూడా నిలబడిపోయినాయి. ఒక పిడికెడు మట్టి తీసుకొని పోయి పక్కన మీరు అధికారం వచ్చినప్పటి నుంచి మా కడప జిల్లాలో రాజోలి బండ దగ్గర కుందు వైడనింగ్ కానీ ఏ ప్రాంతం చేశారో మీరు ఒకసారి చెప్పాలి. ప్రకాశం జిల్లాకు వస్తే ఆ వెలుగోడు దగ్గర నుంచి ప్రాజెక్ట్ అంతా పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు 800 కోట్ల నుంచి 1,200 కోట్ల వరకు మీరు ఖర్చు పెడితే ఈరోజు నల్లమల్ల సాగర్ను నీళ్లు తీసుకుని పోయేదానికి అవకాశం ఉంటుంది. నల్లమల్ల సాగర్లో ఒకసారి నీళ్లు పడతానే ఆ నుంచి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మచ్ పోర్షన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అర్లియర్ ప్రకాశం జిల్లా అంతా ఈరోజు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. 8,000 కోట్లు ఖర్చు పెట్టామన్నా మరి మీ దగ్గర కనీసం ఒక 400-500 కోట్లన్నా కేటాయించుకొని కనీసం భూసేకరణ మొదలు పెట్టచ్చు కదా. మీరు కనీసం RR ప్యాకేజెస్ అన్నా చేయొచ్చు కదా. పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఈరోజు కేవలం నిర్వాసితులకు మీరు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు ఇస్తే ఆడ నీళ్లు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రకాశం జిల్లా అంతా సస్యశ్యామలం అయ్యేదానికి అవసరం ఉంటుంది. దాని గురించి ఈరోజు మీరు పట్టించుకోలే. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనేక పనులు హెచ్ఎల్సి కెనాల్ మోడర్నైజేషన్ ఉంది. ₹1 ఏమైనా ఖర్చు పెట్టారా? గుంతకల్ కెనాల్కు ₹1 ఖర్చు పెట్టారా? హెచ్ఎన్ఎస్ఎస్ లో మన హెచ్ఎల్సి కెనాల్ సంబంధించి నార్త్ కెనాల్కు ₹1 ఖర్చు పెట్టారా? ఎక్కడా ఖర్చు పెట్టలా. అక్కడటువంటి అనేక రిజర్వాయర్ల నుంచి ఆ జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి పంప్ చేసేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అనేక స్కీమ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభోత్సవం చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పనులు ఎక్కడైనా ఈరోజు ఒక్క ప్రాజెక్ట్ అయినా నడుస్తా ఉందా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటి కోరుకుంటున్నాం. మీరు చేస్తామని చెప్తున్నారు, 8,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. మీకు మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకొని పోండి, అన్ని పార్టీలను పిలవండి, రైతులను పిలవండి, రాయలసీమ ప్రాజెక్టులు జరిగేటువంటి పురోగభివృద్ధి మీరు చూపించండి అని కోరుకుంటున్నాం. మీరు చూపించరు. ప్రజలకు ఏం జరుగుతుందో చూపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాజెక్టుల దగ్గరికి పోతే ఆ ప్రాజెక్టులకు పోనీయకుండా ఆపేటువంటి దుస్సాంప్రదాయం. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే నియంతృత్వమా నాకు అర్థం కావడంలా. మీరు చెప్పారు అనేక పనులు మేము చేస్తామని చెప్పారు, ఆ ప్రాజెక్టులు జరగడం లేదని చెప్పి ప్రజలము రాజకీయ నాయకులము
మాకున్నటువంటి బాధ్యత కాబట్టి, ప్రజల యొక్క సంక్షేమం మా బాధ్యత కాబట్టి, ప్రజాహితం మా యొక్క బాధ్యత కాబట్టి ప్రాజెక్టులు జరగలేదని చూపించేదానికి మేము పోతే దాంట్లో అడ్డుకోవడం ఏందండి? ఇది మరీ విచిత్రంగా ఉంది. ఏం తప్పు చేస్తున్నాము? ఎవరి మీద కొట్లాడబోతున్నామా? ఆయుధాలు తీసుకొని పోతాడమ్మా? ఏ రకంగా మీరు ఆ ప్రాజెక్టు సందర్శించకూడదని చెప్తారో నాకు అర్థమే కావడంలే. ఈరోజు ఈ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. ఈ పండగ అయిపోయేటువంటి రోజు లోపల 18, 19 తేదీ లోపల మీరంతకు మీరు ప్రాజెక్టులందరినీ తీసుకొని పోయేటువంటి పనును మీరే కల్పించండి. మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని పిలుచుకొని పోయి మీరు చూపించండి. ఇక్కడంతా ఇది జరుగుతున్నాయని పిలుచుకొని పోయి చూపించండి. మేము కూడా హర్షిస్తాం కదా. నీకంటే పెద్దగా మేము చప్పట్లు కొడతాం, అవి జరుగుతున్నాయా, వాస్తవం, ఇది మేము చెప్పింది తప్పని చెప్పి మేమే అడుగుతాం. కానీ మీరు ఈ 19వ తేదీ లోపల మీరు కనుక మమ్మల్ని ప్రాజెక్టు పిలుచుకొని పోకుండా ఉంటే మా పార్టీ నాయకత్వంలో మేము రాయలసీమలో జరిగేటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తాం. ఒక యుద్ధం జరిగినా ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఈ ప్రాజెక్టులో జరిగేటువంటి నెగ్లిజెన్స్ అంతా, మీ అసమర్థతనంతా బయట పెడతాము. రాయలసీమ పట్ల, రాయలసీమకు వ్యతిరేకంగా మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపుతున్నారో ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని పోయేదానికి ఏమాత్రం సంకోచించం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుం బిగిస్తుంది. మాకు సంబంధించినటువంటి నాయకులు 19వ తేదీ తర్వాత ప్రతి ఒక్క వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సందర్శిస్తారు. అక్కడేటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, గడిచిన 20 నెలల్లో నుంచి ఏం పని చేశారో వీ విల్ ఎక్స్పోజ్ దెమ్. ఈరోజు మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఉత్తమాటలు చెప్పి తప్పించుకోలేరు. ఈరోజు రామానాయుడు గారు మీరు చెప్పారు 8,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెట్టారని. దయచేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఏ ప్రాజెక్టు ఎంత చేశారని చెప్పి. మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే అత్యధికంగా గడిచిన పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆ కాంట్రాక్టులకు మీరు కూర్చొని 25-30% వాళ్ళకు రావాల్సిన బిల్లులో కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లించారనేటువంటి ఒక బలమైనటువంటి మాకు కొన్ని సాక్ష్యాలు లభిస్తా ఉన్నాయి. ఆ కాంట్రాక్టులు డబ్బులు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి పురోగభివృద్ధి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రాజెక్టులో చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం, మీకు మరొకసారి విన్నపిస్తున్నాం. అయ్యా, దయచేసి వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టండి, పనులు చేసేటట్టు చూడండి. మీ కమిషన్ల యొక్క యావ తగ్గించుకోండి. మీ కమిషన్లు వచ్చే వాళ్ళ కోసము డబ్బులు ఇచ్చుకుంటే పోయేది కాదు. చాలా విశ్వసనీయ సమాచారం ఏంటంటే కొంతమంది కాంట్రాక్టులకు 25% నుంచి 30% వాళ్ళకి ఒక బిల్లు 100 కోట్లు రావాలంటే 30 కోట్ల రూపాయలు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం పెద్దలు ఉండేటువంటి వాళ్లకు కమిషన్లు చెల్లించి వాళ్ళ బిల్లులు తీసుకున్నారనేది ఈరోజు మాకు తెలుస్తున్నటువంటి సత్యం. దీన్ని కాదంటారా మీరు? దయచేసి చెప్పండి. ఒకవేళ మీరు నిజంగా బిల్లులు ఆ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు ఆపేశారు ఈరోజు? ఒకవేళ ఆపేయకుండా ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకొని పోయి చూపించండి, ప్రజలు పనులు జరుగుతున్నాయంటే సాక్ష్యాలు మాకు చూపించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించకుండా ఉంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ